కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్కీమ్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్ వాళ్ళకి సంబంధించి వాటన్నిటిని కూడా సమన్వయపరిచి షెడ్యూల్ తెగల వారిలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, పేదరికము, తర్వాత వారి వెనుకబాటుతనము, వారి యొక్క తలసరి ఆదాయం పెంచడం, వీటన్నిటిని కూడా సాధించడానికి వనబంధు కళ్యాణ్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ తెగల సంక్షేమ శాఖ అధికారులను మంత్రులందరినీ కూడా పిలిచి ఒక కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాసాగర్ గారు ఇద్దరు పాల్గొన్నాము. మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 జిల్లాలకు కాను మన రాష్ట్ర జనాభాలో దగ్గర మనకి 5.33% షెడ్యూల్ తెగల వారు ఉన్నారు. 10.42 లక్షల మంది ఉన్నారు. వీరి యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మా ప్రభుత్వం ఆ దిశలో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ విధంగా షెడ్యూల్ తెగల వారి యొక్క అభివృద్ధికి మనం ఏం చర్యలు తీసుకుంటున్నామో వాటన్నిటిని గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత మనకు ప్రధానంగా ఉన్నటువంటి 5 సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని విధి విధానాల్లో భారతదేశ వ్యాప్తంగా కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు షెడ్యూల్ తెగలకు సంబంధించి మనం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి చర్య ఏంటంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం. SC/ST సప్లాన్ ని ఒక చట్టబద్ధత కల్పించాం. ఒక చట్టబద్ధత కల్పించడం ద్వారా, చట్టం తీసుకురావడం ద్వారా SC/ST నిధులను కేటాయించడం కానీ, ఆ నిధుల ఖర్చు కానీ, SC/ST సప్లాన్ నిధుల యొక్క పర్యవేక్షణ కానీ, ఈ 3 కూడా ఆ చట్టం పరిధిలోకి రావటం వల్ల దానికి ఒక న్యాయబద్ధత, చట్టబద్ధత ఏర్పడింది. మనం ఈ చట్టం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ విధంగా తీసుకొచ్చామో వాటన్నిటిని కూడా వివరించడం జరిగింది అన్నమాట ఈ రోజు మీటింగ్ లో. అంతేకాకుండా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో మన దగ్గర సింగిల్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ని అనే విధానాన్ని షెడ్యూల్ తెగల ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది. సింగిల్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు ITDAలు ఉన్నాయి, 8 ITDAలు ఉన్నాయి. ఈ 8 ITDAలు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీస్ 5 ఉన్నాయి ఇప్పుడు మన కొత్త రాష్ట్రంలో. ఇవి అక్కడ POs ని మనం పోస్ట్ చేస్తాము, ప్రాజెక్ట్ ఆఫీసర్ని. ఈ POs కి జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఫారెస్ట్ ఆఫీసర్స్ కి ఉన్నటువంటి అధికారాలని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని స్వతంత్రంగా వారు వ్యవహరించడానికి, ఆ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారికి విశేష అధికారాలు ఇవ్వడం జరిగింది. దీన్ని సింగిల్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. ఆ రోజుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గిరిజన తెగల ప్రాంతాలని ఆ ప్రాంతాలని వారు పర్యటిస్తున్నప్పుడు ఎన్నోసార్లు